వెరీ గుడ్. ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఏం స్టోరీ అంటే నక్క కొంగ. నక్క కొంగ ఏం స్టోరీ? నక్క కొంగ కథ. మీరు కొంగను చూసారా? నక్కనైతే ఎవరూ చూడలా. అంటే అది రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుంది, పగలు రాదు. కొంగలంటే పొలాల్లో అవి ఉంటాయి, ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. కొంగ ఏ ఏ రంగులో ఉంటుంది? వైట్. వెరీ గుడ్, వైట్ కలర్లో ఉంటుంది. క్లాప్స్ కొట్టండి మమతాకి. కొంగ ముక్కు ఎలా ఉంటుంది? పొడవుగా ఉంటుంది. వెరీ గుడ్. ఈ కొంగ నక్క ఏంటంటే ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరోజు నక్క ఏం చేసిందంటే, కొంగ ఈరోజు మా ఇంట్లో భోంచెయ్యి, నేను భోజనం చేస్తాను అని చెప్పి పిలిచిందనమాట. అప్పుడు కొంగ ఏం చేసిందంటే, సరే అలాగే వస్తాను అని చెప్పింది. అప్పుడు నక్క ఏం చేసిందంటే, నక్క దానికోసము పాయసం చేసిందనమాట. పాయసం చేసి కొంచెం ఇలా తీసుకొని టేస్ట్ చూసింది. రుచి చూసేటప్పటికి పాయసం భలే ఉంది. అమ్మో, ఈ పాయసం మొత్తం నేనే తినేయాలి, కొంగకు పెట్టకూడదు, ఎలా అబ్బా అని చెప్పి అనేసి ఆలోచించిందనమాట. ఈ లోపల కొంగ వచ్చింది. కొంగ రాగానే ఏం చేసిందంటే, 2 ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లలో పాయసం పోసి ఎదురుగా పెట్టిందనమాట. ఇంకా తిను అని చెప్పింది. పాపం కొంగకి ముక్కు పొడవుగా ఉంటుంది కదా, ఆ ప్లేట్లో పాయసం తినలేకపోతూ ఉంది. నక్క ఎలా తినేస్తుంది? ఎలా తింటుంది నక్క? ఇలా నాకేస్తూ ఉంది. అప్పుడు మొత్తం దాని ప్లేట్లోది, కొంగ దగ్గర ఉండే ప్లేట్లోది అంతా తినేసింది అనమాట. అప్పుడు కొంగ ఏమనుకునిందంటే, ఈ నక్క కావాలనే ఇలా చేసింది, దీనికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అనుకునేసి గమ్ముగా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక రోజు నక్కని పిలిచిందనమాట. నక్క ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను, ఈరోజు మా ఇంటికి రా భోజనానికి అని పిలిచింది. సరే వస్తాను అని చెప్పనేసి వెళ్ళిందనమాట నక్క. ఈ కొంగ ఏం చేసింది, చేపల పులుసు వండిందనమాట. వండేసి అప్పుడు దానికి టేబుల్ మీద 2 కూజాలు పెట్టింది. ఆ కూజాల్లో చేపల పులుసు పోస్తే కూజాలో నక్క మూతి పడుతుందా? పట్టదు. కొంగ మూతి పడుతుందా? కొంగ ఏం చేసింది, గబగబా తినేస్తూ ఉంది. నక్కకి మూతి పట్టలేదనమాట. అరే, నాకు ఇది పట్టలేదే అని చెప్పనేసి దిగులుగా కూర్చునింది. కొంగ కావాలని నాకు బుద్ధి చెప్పాలని ఇలా చేసింది అని చెప్పారనేసి, సారీ కొంగ, నేను నీకు అలా చేసి ఉండకూడదు నేను అని చెప్పననేసి సారీ చెప్పిందనమాట. అప్పుడు కొంగ ఏం చేసిందంటే, సరే నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు అని అనేసి ఒక ప్లేట్ తెచ్చి ఆ ప్లేట్లో చేపల పులుసు పెట్టింది. అప్పుడు హ్యాపీగా నక్క తినేసిందనమాట. కాబట్టి దీనిలో ఉండే నీతి ఏంటంటే, మనం ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఓకే, వెరీ వెరీ గుడ్.